ఈ సామూహిక భావన లేకపోవడమే. ఆ సామూహిక భావన కోసమే నిద్ర లేవగానే కాలు పెట్టేటప్పుడే ఈ భూమిని సొంతం కాదయ్యా, నువ్వు ఇల్లు కట్టుకున్నంత మాత్రాన్ని, నువ్వు అడుగుపెట్టినంత మాత్రాన్ని దీని విలువ ఏమిటో తెలుసు. ఇది సముద్రవసనే దేవి, సముద్రం వస్త్రంగా ధరించినటువంటి తల్లి. సముద్రాన్ని భూమిని కాపాడుకోకపోతే ఈ తల్లి మీద అడుగుపెట్టే హక్కు నీకు లేదు. లేకపోతే అవన్నీ కాపాడితే తల్లి ఒళ్ళో పిల్లాడు అడుగుపెట్టినట్టే హాయిగా అడుగుపెట్టచ్చు. తల్లి ఒళ్ళో మనం కూర్చునేటప్పుడు చేత్తో ముందు కూర్చొని చెయ్యి ముందు పెట్టినా కాలు ముందు పెట్టినా తల్లి ఏమనుకోదు, గుండెల మీద కాలు పెట్టినా ఏమనుకోదు, నా బంగారు కొండ అంటుంది. అంత ప్రేమిస్తుంది భూదేవి మన్ని. నా బిడ్డ నన్ను బాగా చూసుకుంటున్నాడు అంటే భూదేవికి ఆలయం కట్టడం, విగ్రహం పెట్టడం, అభిషేకం చేయడం కదా, భూమిని బాగా చూసుకోవాలి. పర్యావరణం, అక్కడ ఉన్నది పర్యావరణం అమ్మ, కేవలం ఒక విగ్రహాన్ని ఆరాధించడం కాదు. ఇందాక మనం చెప్పుకున్నట్టు మెట్టు దగ్గర ఆగిపోయాం, విగ్రహారాధన దగ్గర ఆగిపోయి ఇంకా పైన అనవసరం అండి, పుణ్యం వచ్చేసింది కదండి. ఆ పై పర్యావరణం అనేదాన్ని మర్చిపోయాం అసలు. అదేదో సైన్సు, దానికి మతానికి సంబంధం లేదు. ఇదేదో మతం, ఈ ప్రార్థన శ్లోకమేమో మతం, అదేమో సైన్స్. ఇందులో ఉన్నదంతా సైన్సే. ఇది మతం అంటే అలాగే సంస్కృతంలో చెబితే మతమా, ఇంగ్లీషులో చెబితే సైన్సా? నీ అజ్ఞానానికి నమస్కారం. పర్వత స్తన మండలం ఏమిటి? స్త్రీకి స్తనాలు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? కేవలం ఎవరు కామోపభోగాల కోసం కాదండి, అందుకోసం కాదమ్మా. అవి కామోపభోగాల కోసమే స్తనాలు ఇచ్చి ఉంటే నేను మొహమాటం లేకుండా మాట్లాడుతున్నా. పెద్దలు దయచేసి ఆలోచించండి. కామోపభోగాల కోసమే స్త్రీకి అవయవాలు ఉంటే, కామోపభోగాలు అయిపోయిన వెంటనే పిల్లలు కలిగిన వెంటనే అయిపోవాలి కదండి. అదేం లేదా, అప్పుడు పాలు అప్పుడే వస్తున్నాయి. భగవత్ సృష్టి రహస్యం విచిత్రంగా దేవుడు ఉన్నాడు అని ఒప్పుకోనివాడు కూడా దేవుడు ఉన్నాడని ఎక్కడ అంగీకరించాలంటే, బిడ్డ ఇలా కడుపులో ఆ జీవుడు పడగానే తల్లి వక్షస్థలంలో పాలు తయారవుతున్నాయమ్మా, చెబుతున్నాయి. 2 సంవత్సరాలు కనీసం గ్యారంటీ ఇచ్చింది జగన్మాత పుట్టినటువంటి బిడ్డకి. ఇంతకంటే దేవుడు ఉన్నాడు అనడానికి వేరే ఉదాహరణ ఏమక్కల, నిదర్శనం అక్కల. ఈ ఒక్కడు చాలు అర్థమైతే. ఎందుకని భగవంతుడు సృష్టి చేసే ముందు ఆలోచించాడు. పుడతాడు బిడ్డ, తల్లి దరిద్రురాలు అవుతుంది, తండ్రి దరిద్రుడు అవుతాడు, రూపాయి లేవు, పాలు లేవు, ఎలా బతుకుతారు? నేను చేసిన సృష్టికి నేను కనీసం గ్యారంటీ ఇవ్వాలి కదా. అదే టీవీ కొంటే 3 ఏళ్ళు గ్యారంటీ ఇస్తాడు, ఫ్రిడ్జ్ కొంటే 2 ఏళ్ళు గ్యారంటీ ఇస్తాడు. ఈ భూమి మీద పుట్టిన బిడ్డకి గ్యారంటీ ఇవ్వద్దా అని ఈవిడ తిన్నా తినకపోయినా ఎలా ఉన్నా ఈవిడికి పాలు చేపేలాగా, ఆ చేపినటువంటి ముర్రుపాలు అంటారు, మొదటి 3 రోజుల పాలు అయితే ముర్రుపాలు, ఆ పాలు బిడ్డకి చాలా ఆరోగ్యం కలిగించేలాగా చేసినటువంటి భగవంతుడికి శతధా నమస్కారాలు, సహస్రధా నమస్కారాలు. ఎన్ని నమస్కారాలు చేసినా మన రుణం తీరదు. ఈ ఒక్క మహిమ చాలు, ఇంకేం అక్కల. మనకు కనపడుతున్న మహిమ, ఇదేం గారడీ కాదు, ఇది కనపడుతున్న మహిమ. అంతవరకు లేవే, ఆవిడ శరీరంలాగే ఉంది. ఏవో అవయవాలు ఆకస్మికంగా పెరగడం, 8 ఏళ్ల వయస్సు నుంచి ప్రారంభించి అక్కడ సరిగ్గా తల్లి వేసరికి అందులో పాలు రావడమా, బిడ్డ ఆ పాలు తాగడమా, పైగా తాగమని తాగే విధానం వీడికెవరు చెప్పారు? ఇవ్వక తప్పదని ఆవిడకెవరు చెప్పారు? ఇదేమన్నా కోచింగా? ఆవిడకి ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది, అంతే కదా. లేకపోతే నొప్పులు వస్తాయండి, ఆవిడ బాధ ఆవిడదే. ఇవాళ ఆ నొప్పులు కూడా భరించి పిల్లలకి పాలిపోయిన తల్లులు ఉన్నారే, మహాతల్లులమ్మ, వాళ్ళకి నమస్కారం. వాళ్ళని తల్లులు కదా, మహాతల్లులు అంటారు. కోపం వస్తే మహాతల్లు అంటారు కదా, వీళ్ళందరూ మహాతల్లులు, నమస్కారం. నొప్పులైనా భరిస్తాం కానీ వాళ్ళు చచ్చినా మంచిదే, కానీ మేము పాలివ్వం. డబ్బా పాలు ఇస్తాం, సీసా పాలు ఇస్తాం. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, మీరు బాగా అవధానాలు చేస్తున్నారు, పద్యాలు చేస్తున్నారు, మీలాంటి అవధానాలు మళ్ళీ పుడతారని. డబ్బా పాలు మానిపిస్తే పుడతారని చెప్పాను నేను ఎప్పుడు డబ్బా పాలు తాగల, తల్లిపాలే తాగారు. పైగా నేను చివరవాడిని, ఇంట్లో 9వ వాడికి కూడా 3-4 ఏళ్ళు పాలిచ్చింది ఆ తల్లికి, నమస్కారం. 9వ వాడికి కూడా, వాళ్ళందరికీ ఎలా ఇచ్చిందో ఇక నేను చెప్పక్కల. అంత బలం అండి, అంత బలం. ఇవాళ సీసా పాలు, డబ్బా పాలు వచ్చి అవతల బారేశారు. ఏదో అమూల్ స్ప్రే, ఎండ్రిన్ స్ప్రే ఎవరికి కావాలండి ఇది? ఈ మాట ఎవరు చెప్పాలి? సహజంగా భగవంతుడు నీకు ఇది ఎందుకు ఇచ్చాడు? స్త్రీ మనస్సు, శరీర నిర్మాణాలు సంతానం కోసమే ప్రధానంగా. పురుషుడి యొక్క శరీర నిర్మాణం, మనస్సు అన్ని సృష్టి అభివృద్ధి కోసమే. లేకపోతే స్త్రీ పురుషులుగా 2గా విడిపోవలసిన అవసరం పార్వతీ పరమేశ్వరుడికి లేదండి, ఒక్కరే ఉండేవారు.